మనసు పలికే భాష ప్రేమ. నమస్తే, వెల్కమ్ టు యోఏ టీవీ. దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు మాజీ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. బట్ అంతకుముందు రాజకీయంగా ఆయన అందరికీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు. సో దువ్వాడ శ్రీనివాస్ గారు అండ్ దివ్యల మాధురి గారి ఇద్దరు జంట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు మరి దువ్వాడ శ్రీనివాస్ గారి సత్యమణి అనాలి మనం, ఇంకా ఎందుకంటే వాళ్ళు కలిసే ఉన్నారు కాబట్టి. సో ఆవిడ ఈరోజు బిగ్ బాస్ 9th సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్లోకి వెళ్ళడం జరిగింది. సో మరి మన ముందు దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి మాధురి గారు బిగ్ బాస్లోకి వెళ్ళడం ఎలా అనిపించింది, అతని ఫీలింగ్ ఏంటని తెలుసుకుందాం. అలాగే కొన్ని రాజకీయ అంశాల మీద కూడా మాట్లాడడం. బిగ్ బాస్లో అసలు దివ్యల మాధురి గారికి అవకాశం ఎలా వచ్చింది, ఇప్పుడు దివ్యల మాధురి అనకూడదు, దువ్వాడ మాధురి గారికి అవకాశం ఎలా వచ్చింది అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా గ్యాప్ వచ్చింది మాధురికి. సార్ అంటే మీరు ఎంత ఫేమస్ అయ్యారు ఇద్దరు కూడా జంట, సోషల్ మీడియాలో చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. సరే కొంతమంది మాట్లాడుకుంటారు, అలాంటి మనం పట్టించుకోవద్దు. కానీ ఇప్పుడు మొత్తానికైతే మీరు అనుకున్నట్టుగా బిజినెస్లో సక్సెస్ అయ్యారు, పొలిటికల్గా కూడా బాగానే ఇదయ్యారు. బట్ ఇప్పుడు మేడం దివ్యల గారు దువ్వాడ మాధురి గారు బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీకి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ ముందే అవకాశం వచ్చిందని తెలిసింది, బట్ దాన్ని కూడా నేను అడుగుతాను, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? యాక్చువల్లీ మా జీవితం అందరికీ తెలిసిందే. కుటుంబ వ్యవహారాల నుంచి మాకు వచ్చినటువంటి సమస్యల పట్ల మేము ఏ రకంగా ఉండాలి అని తీసుకున్న నిర్ణయాన్ని నుంచి వచ్చినటువంటి చాలా సమస్యలు గత 4 ఏళ్లుగా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మేము దాని మీద చాలా క్లారిఫికేషన్స్ ఇచ్చాం. అయితే ఒక దశలో నేను ముందు ఒంటరి అయిపోయాను. నాకు ఇంటి నుంచి తాళం వేసేసినప్పుడు, ఒంటరి అయిపోయినప్పుడు, ఏ దిక్కు లేనప్పుడు, ఆ పరిస్థితిలో నేనున్నానని చెప్పి తన కుటుంబాన్ని అందరినీ విడిచిపెట్టి నా కోసం నిలబడి, అన్ని అవకాశాలు తనకు ఉన్నప్పటికీ, నాతో ఉండాల్సిన అవసరం లేనప్పటికీ నా కోసం నిలబడి, చేదోడు వాదోడుగా నిలబడి, ఎలక్షన్ని నిర్వహించి నడిపించి అన్నీ తానే చేసి నిలబడినటువంటి మాధురి గురించి ఎవరో విమర్శిస్తారు. విమర్శించేవాడికి కనీస పరిజ్ఞానం ఉండాలి. అసలు తెలిసి తెలియక ఏదో విమర్శించేస్తే మేము వింటున్నాం కదా, మేమేదో పడుతున్నాం కదా, మేము చేతగానోళ్ళమని, మాకు నోరు లేదని, మాటలు రావని, ఈ విమర్శించే వాళ్ళందరూ నిజాయితీ పరులని, స్వర్గం నుంచే డైరెక్ట్ గా దిగొచ్చేసారని, మీరు సమాజానికి ఏం సమాచారం ఇస్తున్నారు, సమాజానికి సమాచారం ఇవ్వడానికి మనం పుట్టామేంటి, మనం ఎందుకు పుట్టామో మనకే తెలియదు, ఎందుకు పోతామో మనకే తెలియదు, అసలు ఈ పుట్టుకి పోవటానికి మధ్య గ్యాప్ ఏంటో మనకి తెలియదు. ఏది తెలియని మనకి సమాజం ఏంటి, సమాచారం ఏంటి, సందేశం ఏంటి, సినిమా మాట్లాడుకోవటానికి పనికొస్తాయి తప్ప ఇలాంటి లేనిపోని నీచమైన కామెంట్లు చేసుకుని బ్రతికే వాళ్ళు ఉన్నారు. సరే అవన్నీ పక్కన పెడితే, ఇన్ని సమస్యల నుంచి నిలబడిన మాకు ప్రతి సమయంలో అండదండగా నిలబడినటువంటి ప్రజలు ఉన్నారు. విమర్శకులు వేరు, ప్రజలు వేరు. ప్రజలు ఎప్పుడు కూడా మేము దేవుళ్ళని నమ్ముతాను నేను నా రాజకీయాల్లో కూడా. అసలు ఈ రోజు 2 రాష్ట్రాలకి పరిచయం ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరు? మా టెక్కలి ప్రజలు. వాళ్ళందరినీ నేను దేవుడిగా నమ్ముతాను. వాళ్ళ నుంచి పరిచయం అయిన తర్వాత 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా మరింతగా నేను ప్రేమిస్తాను, ఇష్టపడతాను. వాళ్ళు ప్రజలే దేవుళ్ళు అంటానికి కారణం ఏంటంటే, మన జీవితంలో మనిషి అన్నకి ఎన్నో తప్పులు చేస్తాం. కొన్ని విధివ్రాత వల్ల జరుగుతాయి, కొన్ని తప్పని పరిస్థితుల్లో జరుగుతాయి. మాది విధివ్రాతే, మా పరిస్థితి ఇలా ఉండబట్టి మాకు ఇలా జరిగినప్పుడు మేము ఒక తప్పు చేయాల్సి వచ్చింది. మేము కలిసి ఉండాల్సిన నిర్ణయం తీసుకున్నాం. మా కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలు ఉండేటప్పుడు ఆ కుటుంబాలను ఎలా చూసుకోవాలి, మేము ఎలా ఉండాలి అన్నది క్లారిటీగా ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకుని మేము మా వరకు ఉండకూడదు. నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు. ఒక ప్రజాప్రతినిధిగా క్లారిటీ ఇచ్చాను. ప్రజలందరూ ముందు వ్యతిరేకంగా మాట్లాడారు. రాను 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 మీరు అన్నట్టు ఒక 60-70% ఇప్పుడు పాజిటివిటీ వచ్చేసాం, అనుకూల వాతావరణం వచ్చేసాం. ఇది తప్పు కాదులే, ఇదేదో ఆకర్షణ లేకపోతే మోసాలు, తిరగటాలు, ఆకతాయితనం అనుకున్నాం. అలా కాదు, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి గొడవలే వీళ్ళ కుటుంబాల్లో కూడా ఉన్నాయి. అందరూ బయటపడకుండా రహస్యంగా ఉంటారు. వీళ్ళు బయటపడ్డారు, మనకి వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు ఓపెన్ గా చెప్పారు. మనం చేసిన తప్పులే అక్కడ కూడా జరిగాయి, మనం ఎందుకు క్షమించకూడదు అని ప్రజలు క్షమించారు. పెద్ద మనసు
అందుకే వ్యాపార రంగం వైపు మమ్మల్ని మళ్లించారు. మేము అనుకుంటే వ్యాపారాల్లోకి వచ్చేలేదు, ప్రజలు అనుకుంటే రాగలిగాం. ప్రజల నుంచి ఆ మద్దతు మాకు వచ్చింది. ఎందుకంటే మాధురికి ముందు ముందు మేడం మీరు మా బ్రాండ్ అంబాసిడర్ గా మీరు రావాలి, మాకు కొన్ని యాడ్స్ ఇవ్వాలని పెద్ద పెద్ద గోల్డ్ షాప్ల వాళ్ళు, పెద్ద పెద్ద శారీ సెంటర్స్ వాళ్ళు అడగటం జరిగింది. మాకేంట్రా బాబు అడుగుతున్నారు, అసలు మేము ఒంటరి వాళ్ళం కదా, మాకెవరు లేరు కదా, మమ్మల్ని పక్కకు పెట్టేశారు కదా అందరూ అని మేము అనుకుంటుంటే, విమర్శకుల మాటలను బట్టి మేము అలా అనుకుంటే, కాదు కాదు ప్రజలు అనేవాళ్ళు మనకు వేరేగా చూస్తున్నారు అన్నది అర్థమైంది. సో మనకి జనంలో గౌరవం ఉంది అని నమ్మి మేము వ్యాపార రంగంలోకి అడుగు పెడితే తీవ్రమైన మద్దతు ఇచ్చి బ్రహ్మాండంగా సహకరించి తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ అందరూ కూడా సహకరించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. బిగ్ బాస్ కూడా మేము వెళ్ళింది కాదు, మేము అనుకుంటే వెళ్ళిపోగలం. చాలా మంది ఆ ఛాన్స్ కోసం పడిగాపులు కాస్తారు. ఫస్ట్ టైం ఎట్లా వచ్చిందని అందుకని మాకు పిలిచారు. ముందు పిలిస్తే మేము బిజీ వ్యాపారాలు వీటి వల్ల మేము వెళ్ళలేమండి, వారు రాలేమని చెప్పేసి తర్వాత మళ్ళీ రెండోసారి పిలుపు వచ్చింది. ఇన్నిసార్లు డిస్కషన్ కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళటానికి అంగీకరించి మాధురి గారిని పంపించడం జరిగింది. సో దీనికి కూడా కారణం ఎవరంటే ప్రజలే. ప్రజలే మాకు ఆ స్థాయిని ఇచ్చారు. సో ప్రజలకు మేము శాశ్వతంగా ఎప్పుడు రుణపడి ఉన్నాం. మా వల్ల ఎవరికి అన్యాయం జరగదు. వ్యాపారాల్లో ఇప్పుడు 100 మందికి జీతాలు ఇచ్చి పోషించగలిగే స్థాయికి ప్రజల అవకాశం 100 కాదు 1000 మందికి పెంచాలన్నది మా టార్గెట్. అంటే మరిన్ని బ్రాంచెస్ ఇంకా తీసుకురావాలి, ఇవన్నీ చేయాలని ఒక ముందడుగేస్తూ నిరంతరం కష్టపడుతున్నాం. రోజుకు 4-5 గంటలకన్నా నిద్రపోం. ఉదయం నుంచి రాత్రి వరకు కారులోనే తిరుగుతాం, పర్చేజెస్కి మేమే వెళ్తాం, స్టోర్స్ మేమే డెవలప్ చేయాలని అన్నీ చేస్తుంటాం. ఒకవైపు రాజకీయాన్ని చూస్తాం, ఇవన్నీ కూడా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇదంతా ప్రజలు ఇచ్చినటువంటి ధైర్యం అని నేను నమ్ముతాను. ఈ స్థాయిని ఇచ్చినందుకు ముందుగా వారికి రుణపడి ఉన్నాం. అందరికీ ఒక ఆలోచన ఉంటుంది, పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలకి ఏ లోటు లేకుండా. నాకు 5 పిల్లలు అనుకున్నాం కాబట్టి 5 పిల్లలకు కూడా ముందు వాళ్ళకి ఏ లోటు లేకుండా చేసి వాళ్ళకి అగ్రభాగాన్ని పెట్టాలి. నేను వద్దని వదులుకున్నటువంటి వాణికి కూడా నష్టం జరగకూడదు, ఆమెకు కూడా ఉన్నత స్థాయిలో ఆమె ఉండాలి. ఆమెకి ఇల్లు ఆస్తులు అన్ని రాసేసి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మేము ఎలా బ్రతకాలి. ఆల్రెడీ సెటిల్మెంట్లు అన్నీ అయిపోయినాయి, చేసేసే వచ్చింది. వాళ్ళకి ఏ లోటు లేకుండా అన్ని చేసి మేము ఈరోజు తిరుగుతున్నాం. కాబట్టి ఎవడో పిల్లలకు వదిలేసాడు, పిల్లలకి వదిలేసేంత అమాయకులం కాము, మేము పిచ్చోళ్ళం కాను. పిల్లలు మా పిల్లలు, మాకు ఉండకపోతే మీకు ఉంటుందా ప్రేమ? మేము చూడకపోతే ఈ విమర్శకులు చూస్తారు, మేమే కదా చూడాలి. మీరు చూస్తే మీరు ఒక రోజు టీ ఇచ్చి నిలబెట్టలేరు, కానీ వాళ్ళకి ఆ స్థాయిలో పెంచాను నేను. మేము వాళ్ళు అలాగే ఉంటారు, గర్వంగా ఉంటారు, దర్జాగా ఉంటారు. నేను ఎలాగున్నాను నాకన్నా ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉంటారు. ఏ లోటు లేదు, పిల్లల్ని చూసుకుంటున్నాం. నేను వద్దనుకున్న వాణి గారికి గౌరవించి చూసుకుంటున్నాం. రాజకీయంగా అందరు ప్రజలకి కష్టాల్లో బాధల్లో సుఖాల్లో ఉంటూ ఎవరికి ఇబ్బంది వచ్చినా తోడు నీడుగా ఉంటున్నాం, ముందుకు వెళ్తున్నాం. అసలు ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు మాధురి గారికి మాకు వ్యాపార రంగాల్లో ఉన్నాం కాబట్టి మాకు కుదరదు అన్న తర్వాత మరి మళ్ళీ రెండోసారి కూడా మీకు పిలుపు వచ్చింది అంటున్నారు. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కానీ వెళ్ళాల్సిందే అంటే ఎందుకు అట్లా అనిపించింది? ఫస్ట్ ఎందుకు కాదు అనుకున్నారు, తర్వాత ఎందుకు అనిపించింది? మరి ఎందుకు మా రోల్ మా స్టోరీ నచ్చిందేమో వాళ్ళకి. మీరన్నట్టు పాపులర్ అయ్యాం కదా, ఎక్కడ చూసినా మా గురించి చర్చ నడుస్తుంది కదా సోషల్ మీడియాలో. సాధారణంగా ఇప్పుడు ఎలాగుంటాయి అంటేనండి, ఏదో ఒక కాంట్రవర్సీ ఉండాలి. వార్త నీట్ గా నిజంగా జరిగినట్టుగా చెప్తే ఫ్లాట్ గా ఉంటుంది, దానికి ఏదో రక్తి కట్టిస్తే టీవీలో అందరూ ఆన్ చేస్తారు కదా. రక్తి కడితేనే కదా. మొన్న కారులో వెళ్తూ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగితే వెంటనే కార్ ఆఫ్ చూసాం, అక్కడ 2 మనుషులు కొట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరికి హాస్పిటల్కి పంపించి అన్ని చేసి అక్కడ మాకు తోచింది మేము చేసాం. రాయలసీమలో ఒక ప్రాంతంలో ఆళ్ళగడ్డ. దానికి ఇవే తమ్నైల్స్ ఏమొచ్చాయి, దుబాడ మాదిరి ఇద్దరు కారులో ప్రయాణం, ఘోర ప్రమాదం, స్పాట్ లో అని పెట్టాడు. అంటే మేము పోయినట్టు కొన్ని లక్షలకి వెళ్ళేది. అంటే అక్కడ ఏంటి, మేము సర్వీస్ చేసామన్నది ఎవడు చూడ్డు, కాంట్రవర్సీ అయితేనే చూస్తారు. అంటే సినిమాలో కానీ కథల్లో కానీ ఏ కథ చూసుకున్నా, మహాభారతం చూసుకున్నా, రామాయణం చూసుకున్నా, ఏ మనిషి జీవితం చూసుకున్నా కాంట్రవర్సీ మీద ఎక్కువ, నెగిటివ్ మీద ఎక్కువ ఆదరణ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి మాది ఎక్కువ నెగిటివ్ పాజిటివ్ రకరకాలుగా మూవ్ అయింది కదా స్టోరీ. నెగిటివ్ గా వెళ్తూనే పాజిటివ్ లోకి వచ్చాం కదా, అంగీకరించారు కదా జనం. మరి జనం అంగీకరించినప్పుడు బిగ్ బాస్ లో వాళ్ళు పెట్టుకుంటే ఈ క్యారెక్టర్ ని బాగుంటది కదా అని పెట్టారేమో.
మరి నేను చూసాను ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ హల్చల్ స్టార్ట్ అయింది. నాకు తెలిసి నిన్నే కదా వెళ్తాను, మొన్న 23వ రోజు నాకు తెలిసి ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా వెళ్ళిన తర్వాత. ఫస్ట్ ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత ఇదే మొదటి. మరి మాధురి అక్కడ ఏదో దడదడ ఆడిస్తుంది ఇందా చూసాను, మీరు చూసి అలా మీరు ఆనందపడుతున్నారు అసలు స్క్రీన్ లో చూసుకుని ఎలా అనిపించింది? స్క్రీన్ లో చూసుకుంటే సంతోషంగా. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాం కదా, ఇంత ఈ గౌరవం ఇచ్చినందుకు నాగార్జున గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారికి, మా టీవీ యాజమాన్యానికి, జియో హాట్స్టార్ మా యాజమాన్యానికి, మొత్తం అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకేదైతే ఇంకా నెగిటివిటీ కొంత ఉందో అక్కడ కూడా మేము ఇంకా ఉందంటారు. ఉంటుంది సార్. దేవుడు అనేవాడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఉంటే ఒక 70-80%, దేవుడు అనేవాడే లేడు అనేసి ఒక 20% ఉంది. అంత సైన్సే దేవుడు ఎక్కడున్నాడు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడి మీదే అటువంటి అభిప్రాయం ఉంటాం, మనం ఎంత నెగిటివిటీ ఉంటది. సో ఆ నెగిటివిటీ ఇంకెందుకు మేము కన్విన్స్ చేయకూడదు? మాకు ఇది ఒక ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్ పైన మా బిహేవియర్ ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతాయి కదా ప్రజలకి. అందుకు ఇది ఒక మంచి అవకాశమే కాబట్టి వెళ్ళటం జరిగింది. కానీ మేడం గారు మిమ్మల్ని వదిలి ఉండలేరన్నారు కదా, ఇప్పుడు దాదాపు ఒకవేళ ఉండాల్సి వస్తే 3 నెలల 2 నెలల దాకా ఉండాల్సి వస్తుంది. దానికి కష్టమే, నాకు కష్టమే, ఇద్దరికి కష్టమే. ఎందుకంటే మాది ఒక అటాచ్మెంట్. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి ఇద్దరు ఉండాల్సిందే, ఇద్దరు కలిసి చేస్తాం. బిజినెస్ గానీ, రాజకీయం గానీ, ఏ ఊళ్ళు వెళ్ళినా ప్రయాణాలు కార్లోనే తిరుగుతా. ఫ్లైట్లో వెళ్ళను, ట్రైన్లో వెళ్ళను. అటు కాశీ వెళ్ళిన కారే, ఇటు బెంగళూరు వచ్చినా, కన్యాకుమారి వెళ్ళిన కారే. దేశం మొత్తం కార్లోనే తిరుగుతాం. మా వెనకాల మరో కారు ఉంటది, ఓ 10 మంది సెక్యూరిటీ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ టైం అయింది వండేసుకోవాలనుకుంటే ఇంకో కారులో మొత్తం మెటీరియల్ ఉంటుంది, అక్కడే వండేసుకుంటాం. మాదే ఒక బిగ్ బాస్ హౌస్, అక్కడే వండేస్తాం, అక్కడే మళ్ళీ ఎక్కేస్తాం, మళ్ళీ వెళ్తూనే ఉంటాం. అలా అదొక లైఫ్ స్టైల్ అలవాటు పడిపోయింది మాకు. బిజినెస్ వల్ల పర్చేస్కి వెళ్ళాల్సి వస్తుంది చాలా సెంటర్స్, అలా వెళ్తుంటాం. సో మాధురి గారు ఇది ఇప్పుడు సడన్ గా మీరు అన్నట్టు గ్యాప్ వచ్చేసింది. అదే అంటున్నాను, మరి ఉండగలుగుతున్నారు. రోజులుగా నాకే నిద్ర, కళ్ళు చూడాలి మంట కొడుతుంది, నిద్ర పట్టట్లేదు. అంటే గ్యాప్ ఎందుకంటే అంటే ఆట తీరు మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఎవరైనా కోరుకుంటాం మనం, ఇప్పుడు కంపల్సరీ సక్సెస్ అయ్యి బయటకు రావాలి, ఆ షీల్డ్ కొట్టే బయటకు రావాలి, మీరు కూడా ఆశించి ఉండొచ్చు. కానీ అటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఎలా నడుస్తుంది అనుకున్నారు? నేను ఇక్కడ ఏంటంటే మా కాన్సెప్ట్ ఏంటంటే, ఒక తెలుగింటి ఆడపడిచి ఎలా ఉండాలి అలా కనపడాలి, భాష బాగుండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. బిగ్ బాస్ లో ఒకరికి కష్టం వస్తే మనం సొసైటీలో ఎలా ఆదుకుంటాం అక్కడ వెళ్ళి ఆదుకోవాలి. ఒకరికి బాధ వస్తే మనం వాళ్ళకి కన్విన్స్ చేయాలి, ఆ బాధని వాళ్ళకి నివారించేటట్టు మాట్లాడాలి, వాళ్ళకి కన్నీరు తుడాలి. మనకు బాధ వస్తే మనం దిగమింగుకోవాలి. ఇవన్నీ సొసైటీలో మేము చూసినవే. అవును, బిగ్ బాస్ లో కూడా ఒక 15 మంది మధ్య జరుగుతుంది. అది కూడా చూస్తే కోటాను మంది ప్రజలు చూస్తారు కదా. మా సమస్యలు మేమే చూసుకున్నాం, సమస్యలను ఎలా ఎదుర్కొంటాం అన్నది ప్రజలు చూడాలి. ఇది ఒక మంచి కాన్సెప్ట్. కాబట్టి ఒక మార్క్ గెలవటం కన్నా, కప్పు తీసుకోవటం కన్నా అందరం ప్రయత్నిస్తాం. జయాపజయాలు దైవాధీనాలు తెలీదు. నా ఉద్దేశం అంటే మాధురి బిగ్ బాస్ లో ఒక మార్క్ సృష్టించారు. ఇలా ఉండాలనేది. ఇప్పుడు అందులో లేనిపోని రిలేషన్స్ పెట్టుకుంటారు, అన్న చెల్లి అని, తల్లి కొడుకు అని, లేదా లవర్స్, ఏంటి ఫాల్స్ రిలేషన్స్. ఈ 60-70 రోజులకి ఈ రిలేషన్స్ నిజమా? నటిస్తున్నారా నిజంగానే? ఇన్నాళ్ళు జరిగిన ఎపిసోడ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి మరి? ఎందుకంటే అలా అంటే టీఆర్పీ రేట్స్ పెరగడం కోసం వాళ్ళే చెప్తారు కాన్సెప్ట్ కూడా మాట్లాడారు సార్ చాలా మంది. చెప్పొచ్చు, చెప్పినా మనం చెయ్యాలని ఏం లేదు. కానీ మాకు అలా చెప్పలేదు. మాకైతే ఏమన్నారంటే, మీరు ఎలా ఉంటారో అలా ఉండండి, మీ ఇష్టం. ఓకే, సూపర్. మీరు ఎప్పుడైనా బిగ్ బాస్ చూసారు కాబట్టి ఎలా రియాక్ట్ అయితే బాగుంటుందని, మీకు నటించాలనిపిస్తే మాస్క్ వేసుకోండి, లేదు నటించకూడదు మేము మాస్క్ తీసే ఉంటాము అంటే నేచురల్ గా ఉండండి అని మాకు చెప్పారు. అదంతా అబద్ధం. మాకైతే క్లారిటీగా చెప్పారు. సో మా ఇష్టం ఉన్నట్టే మేము ఉండాలనుకుంటున్నాం. మాకు ఎలా అనిపిస్తే అలాగే తను మాట్లాడుతుంది. ఆ మాట్లాడే విధానంలో ఇవన్నీ ఉంటాయి, కోణాలన్నీ. అందుకే ఒక మార్క్ గా మిగిలిపోతాం. అక్కడ నటించుకుని వస్తే నటన నిజమా? ఇప్పుడు నిన్న మాధురి అడిగింది, నాగార్జున గారి దగ్గర కూడా అన్నది, తండ్రి కొడుకులు అనుకుంటారు, ఇద్దరు ఫైనల్స్కి వస్తారు, తండ్రి కూతురు అని. వదిలేస్తారు ఒకళ్ళు? వదలరు కదా, అక్కడ ఫైట్ చేస్తారు. మరి ఎందుకు ఈ రిలేషన్, లవర్స్ రిలేషన్, ఇవన్నీ ఫాల్తు. ఇది కేవలం ఫేక్. ఇదంతా ఫేక్ ని జనంకి చూపించడం తప్పు. నిజంగా నీ భావం ఏంటో చూపించు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో. సో మన ఇక్కడ ఎలా ఉన్నా అక్కడ కూడా అలా ఉండాలంటారు. అలాగే ఉండాలి. అలా ఉండడమే మా కాన్సెప్ట్ బిగ్ బాస్.
ఓకే. కానీ మాస్క్ వేసుకోవాలనే కాన్సెప్ట్ కూడా ఉంటుందంట కదా లోపల. ఉంటది. మరి అదే ఇవన్నీ ఈ రిలేషన్స్ ఇవన్నీ ఒకళ్ళకొకళ్ళకి పడదు, రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే. సెటిల్ సార్ బయట నుంచి ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు మేడంకి? మరి ఇదే కదా 3వ రోజు ఇది. చూద్దాం నామినేషన్స్కి వెళ్తే అప్పుడు ఓట్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఓకే. ప్రజలందరికీ నేను ఒకటి కోరుకుంటున్నాను, మీ వల్లే మేము ఈ స్థాయికి వచ్చాం. మీరే మాకు ఈ టెక్స్టైల్ రంగం వైపు కానీ, నలుగురికి సేవ చేసే రంగం వైపు కానీ, 10 మందికి సహకరించే విధంగా కానీ, ఈరోజు బిగ్ బాస్ యాజమాన్యం మాకు పిలిచే విధంగా కానీ ప్రోత్సహించిందే ప్రజలు. బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాతే వాళ్ళు ఎవరన్నది తెలుస్తుంది అందులో కాంపిటేటర్స్. బిగ్ బాస్లోకి వెళ్ళక ముందే మేము ఎవరన్నది ప్రజలందరికీ బాగా తెలుసు, తెలిసే వాళ్ళు పంపించారు. కాబట్టి నారు పోసేవాడు నీరు పోస్తాడు భగవంతుడు. బిగ్ బాస్కి పంపేవాళ్ళు గెలిపించుకుంటారు, ప్రజలకే అది తెలుసు. సో ప్రజలకు కూడా మీరు ఈ రకంగా విజ్ఞప్తి చెప్పేశారు. ఓకే. ఇప్పుడు అందులో కంటెస్టెంట్స్ లో ఎవరైనా మేడం బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు అందులో? కొంతమంది తెలిసిన వాళ్ళు. ఓకే. సో మేడము తర్వాత భరణి వీళ్ళ కొంచెం ఏజ్, మిగతా తర్వాత హీరోయిన్ భరణి గారికి కొంచెం ఎక్కువ ఏజ్ ఉంటుంది, మాధురికి 35, భరణి గారికి 45 ఉంటాయి ఈజీగా ఉంటాయి. మిగతా వాళ్ళంతా కొత్త పిల్లలే, కొత్త వాళ్ళు చిన్న పిల్లలు. ఓకే. ఇప్పుడు ఈ 2 రోజులు గమనించారా ఆట ఎలా ఆడతారు అనిపిస్తుంది మేడం? ఇప్పుడు మరి అప్గ్రేడేషన్ వచ్చింది, 2.1 స్టార్ట్ అయింది. నిన్నటి వరకు డల్ గా ఉందని ప్రజలే అన్నారు. బిగ్ బాస్ చాలా సీజన్ 9 వీక్ గా ఉంది, డల్ గా ఉంది, చూడాలనిపించట్లేదు. ముఖ్యంగా మీరు గమనించారా? ఎందుకంటే ఇప్పుడు ఫెమిలియర్ ఫేసెస్ ఏమి లేవు, పెద్దగా లేవు, అందుకే డల్ గా ఉంది. ఇప్పుడు వైల్డ్ ఎంట్రీ సెంటర్ అయిన తర్వాత మాధురి అందులో చాలా బాగా చేస్తున్నారు. అమ్మాయి కూడా రమ్య కూడా బాగా, అమ్మాయిది మంచి స్టోరీ, ట్రాజిక్ స్టోరీ. అమ్మాయి కూడా బాగానే చేస్తుందని నమ్మకం నేను అనుకుంటున్నాను. ఇంకెవరో నిఖిల్ నాయర్ అని ఎవరో వచ్చారు, మరి వాళ్ళకి చూడాలి. వాళ్ళు బల ప్రదర్శనలు చేస్తారని వింటున్నాను. ఓకే. సో కొంతమంది అందులో మీరు అన్నట్టుగా మాస్క్ వేసి ఆడతారు ఆట, కొంతమంది ఒరిజినల్ గా ఆడతారు. సరే ఏంటి సార్ అంటే మరి ఇప్పుడు మేడం లేరు, సో మీరు ఒంటరిగా పాపం ఆ టీవీ చూసుకుంటూ కళ్ళు నిద్ర లేదంటున్నారు. ఇప్పుడే మేము వచ్చే ముందు భోజనం చేశారు. బాగా లోన్లీ ఫీల్ అవుతున్నారు? బాగా చాలా లోన్లీ. ఇప్పుడు ఉండాల్సి వస్తే 2 నెలలు ఉండాల్సి వస్తుంది. కష్టమే. ఎలా మరి ఒక 1 వీక్ 10 days కి నేను సెటిల్ అవుతానేమో. అంతేలే, అలవాటు పడాలి. ఫైనల్ గా మరి బిగ్ బాస్ లో ఆవిడ ఆటని చూస్తున్నారు, ఇప్పుడే నిన్న కదా రోజు చూస్తాను, ఎవరి డైలీ ఇది మొత్తం లైవ్ అంతా చూస్తాను, స్ట్రీమింగ్ అంతా. ఓకే. సో సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. మాధురి గ్యారంటీగా సక్సెస్ అవుతుంది, చెప్పాను కదా. గెలుస్తుందా ఓడుతుందా ఒక వారమా 2 వారాలు మేము చూడలే. మాధురి అంటే ఒక మార్క్, అంతే, మార్క్ వేసుకొచ్చామని చెప్పి అంతే. ఓకే. బయట నుంచి మాత్రం మీ ఏమన్నా అంటే అప్పుడు కౌశల్ ఆర్మీ ఇలాంటి ఆర్మీలు తయారు, మాధురి ఆర్మీ లాంటి మేమే ఒక ఆర్మీ, మాకింది అంతేనా? ఆర్మీలు గిర్మీలు ఏముండవు, మాకు ఓవరుడు మంది అభిమానులు, ప్రజలు, వాళ్ళ ప్రేమలు ఉన్నాయి మాకు చాలా. ఎక్కడ ప్రజలకు బాగా పబ్లిసిటీ చేస్తారు. నన్ను మొత్తం చూసారు, మా జిల్లా కూడా అన్ని ప్రాంతాల్లో చూసారు. నిన్న రన్నింగ్ ఎంత వెళ్ళింది చూడండి, ఒక్క మాధురి ఎంట్రీయే కొన్ని మిలియన్స్. మాధురిది ఒక్కటే చూడండి ఎన్నున్నాయి చూపెడతాను. అలాగే చాలా దగ్గరలో ఇది కూడా పెరిగింది బాగా, వ్యూవర్షిప్. 20 లక్షలు 24 లక్షల వరకు చూస్తూనే ఉన్నారు ఒక్క జియో హాట్ స్టార్ లో. ఇంకా మిగతా ఛానల్స్ అన్ని ఇంకా చాలా, ఇంకా యూట్యూబ్ లో కొన్ని కోకోలాలు కదా. ఓకే సార్, వాళ్ళని కాదు, మా పోర్షన్ కూడా కొంత జనం తాలూకా సపోర్ట్ మాకు కూడా కొంత ఇచ్చారన్నది తప్పకుండా సార్. మాధురి గారు సక్సెస్ అయ్యి బయటకు రావాలని మనం కూడా కోరుకుందాం. వ్యాపారాల్లో సక్సెస్ అయ్యారు, పొలిటికల్గా సక్సెస్ అయ్యారు, పిల్లల్ని మంచి సెటిల్ చేశారు, అందరినీ ఇరు వర్గాలను కూడా సెటిల్ చేశారు. మీ నియోజకవర్గంలో పొలిటికల్గా కూడా మంచి సెట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. వల్ల 10 మందికి ఉద్యోగాలు వస్తాయని మాకు కూడా ఒక స్వార్థం. రైట్. తప్పకుండా ఆవిడ సక్సెస్ కూడా రావాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ దువ్వాడ గారు. సో చూశారు కదండి, దువ్వాడ మాధురి గారు బిగ్ బాస్ 9th సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆవిడ లోపలికి వెళ్ళడం జరిగింది. సో తన మేధస్సుతో ఆట తీరుని కనబరుస్తున్నారు. చూద్దాం, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అర్థం చేసుకుని ఆటని బాగా ఆడగలిగితే డెఫినెట్లీ షీ విల్ బి విన్. బట్ చూద్దాం ఏం జరగబోతుంది అనేది. బట్ సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.